అండ్ స్ట్రేంజ్గా ఈ సినిమాలో నాకు ఒక చాలా డిఫరెన్స్ ఏంటంటే, నేను కథ లేకుండా తీస్తాను, అసలు కథ ఆలోచించకుండా తీస్తాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్టే కూడా, చాలాసార్లు జరుగుతుంది అది. దాంట్లోంచి లక్కీగా నేను అనుకోకుండా ఒక కథ వచ్చేసి ఆ కథ హిట్ అయిపోతుంది, అంతేగాని నేను అనుకునేప్పుడు చేయలేదు కథ. కానీ స్ట్రేంజ్గా 365 డేస్లో కథ ఉందా లేదా నాకు తెలియదు, కానీ 365 డేస్ అనేది నాకు తెలిసి ఒక 20 years నుంచి రాస్తున్నాను, 15 years నుంచి లేకపోతే, ఎందుకంటే నా పెళ్ళి అయినప్పటి నుంచి రాస్తున్నాను ఇది. అంటే ఇది కేవలం ఒక కపుల్ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత. కానీ నా ఉద్దేశంలో ఇప్పుడు నాకున్న రెప్యుటేషన్, నేను ఎంతసేపు అమ్మాయిల అందం గురించి లేకపోతే పెళ్ళిళ్ళు అనేది ఉండకూడదు, అసలు ట్రెడిషన్ ఉండకూడదు అని చెప్తూ ఉంటాను. అండ్ అది ఇప్పుడు సడన్గా ఆ టాపిక్ మీదకి రావటం అనేది, ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ అనేది ఒక ట్రెడిషన్ నుంచి వస్తుంది. కానీ ఆ మనుషులు వేరే ఉండొచ్చు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోరు, అమ్మాయి పేరు వేరు ఉంటుంది, అబ్బాయి పేరు వేరు ఉంటుంది. వాడికి ఉన్న క్యారెక్టరు, అమ్మాయికి ఉన్న పర్సనాలిటీ కానీ బిలీఫ్ సిస్టమ్. నువ్వు లేకుండా బతకలేను, పెళ్ళైన తర్వాత నీతో బతకలేను, పెళ్ళికి ముందు అసలు నిన్ను చూడకుండా ఉండలేను, పెళ్ళి తర్వాత నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావు. సో ఇలాగా ఈ డిఫరెన్సెస్ అన్నీ వచ్చేది ఆబ్వియస్లీ కొంచెం ఒక ఫెమిలియారిటీ పెరుగు ఏదో, లేకపోతే అంతకుముందు ఎక్స్పెక్ట్ చేసింది మళ్ళీ రాకపోవడం, ఇలాంటి రకరకాలు జరుగుతాయి. సో అది ఎవ్రీబడి నోస్. అందుకని నేను చెప్పింది నా పెళ్ళి కథ అనేది అది కొత్తగా, అంటే ప్రత్యేకంగా నా కథ అని కాదు, ఇట్ ఈస్ ఎవ్రీబడి స్టోరీ అనేది నేను చెప్తాను. అంటే ఆల్మోస్ట్ ప్రతి జంటలో కూడా ఇదే జరుగుతుందని నా ఫీలింగ్. అంటే 365 డేస్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ప్రతి జంటలో జరగకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దెర్ విల్ బి సమ్ కామన్ పాయింట్స్. పెళ్ళికి వ్యతిరేకంగా ఒక వద్దురా అనే పాట ఉంది, లేకపోతే వాళ్ళిద్దరూ ప్రేమ అనేది నాటకం అనే ఒక పాట ఉంది, లేకపోతే వాళ్ళిద్దరి కోర్టింగ్ టైంలో ఆ లవ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరికి అది. సో ఇట్ ఈస్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ రొమాన్స్ అండ్ హౌ దే కమ్ టుగెదర్ అండ్ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్. వాళ్ళ ఎమోషన్స్ని ప్రొజెక్ట్ చేస్తా ఐ ట్రై టు రైట్ అ స్క్రీన్ ప్లే వితౌట్ ఎనీ డ్రమాటిక్ ట్విస్ట్ ఆర్ ఎనీ ప్లాట్ పాయింట్స్ అలా లేకుండా, కేవలం వాళ్ళిద్దరి ఇంట్లో ఒకవేళ ఆడియన్స్ అనేవాళ్ళు ఇన్విజిబుల్గా అయిపోయి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి జరుగుతున్నది చూస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆస్పెక్ట్ ఐ ట్రై టు డూ దిస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇందాక ఒక రాక్షసుడు కాదు, లేకపోతే క్రూరుడు కాదు అని అందరూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఎమోషనల్ కాదు అని చెప్పలేదు, ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తానని చెప్పాను. కానీ దానికి అర్థం ఇన్ని 100 సార్లు చెప్పినా ఎవరికి అర్థం అవ్వదు, అది ఓకే. బట్ ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్. అండ్ ఫర్ ఎ చేంజ్ ఐ థింక్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్ వెరీ సీరియస్లీ. సో ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ గుడ్. Charmi, that's bad manners, it's rude. So anyway, the point is, as a sum up for this function, అంటే నేను నా ఉద్దేశంలో పెళ్లి గురించి, అంటే ఇప్పుడు ఏమి మంచిగా చెప్పినా, ఎస్పెషలీ నేను చెప్తే ఏదో ఒక లెక్చర్ ఒక స్పీచ్ ఇచ్చిన ఫీల్ నాకే వస్తుంది. ఇంకా చెప్పకముందే ఏమో మళ్ళీ ఎందుకు వెళ్ళి బోరు కావటం అని. సో ఐ థింక్ లెట్ మీ పుట్ ఇట్ దట్ వే, పుట్ ఇట్ దిస్ వే, దట్ 365 Days is a very, very special and dear film for me. Not about the film, it's about what the emotions it has between Apurva and Shreya, where Nandu and Anayika are playing this. And I think they've done a fantastic job. And I really thank Nag Srivastava and L.M. Prem for doing very situational songs. And prati song kuda oka situation nunchi vastundandi. It's not meant for రింగ్ టోన్లో వస్తుందా లేదా అలా ఆలోచించకుండా కేవలం దీనికి సూట్ అయినలాగా చేసాం సాంగ్స్. అండ్ ఇంకొంచెం మాట్లాడితే నేనే అన్ని అబద్ధాలు చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఐ థింక్ ఐ విల్ రిలీవ్ యూ ఇన్ దట్. అండ్ ఇన్ని చెప్పిన తర్వాత ఇంక మీరే డిసైడ్ చేసుకోండి, నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నానే. నా రక్త చరిత్రలు ఒకసారి గుర్తు తెచ్చుకుని దాన్ని బట్టి ఐ వాంట్ యూ టు టేక్ ఆల్. అండ్ రియలీ
appreciate everyone, Jagan, Vinayak, Venkat, all my friends, and we traveled a lot with each other. And also, నేను ఈ ఈవెంట్కి పిలిచినప్పుడు నేను చెప్పింది ఒక కత్తి కానీ గన్ను కానీ ఒక చెంపదెబ్బ కానీ రక్తపు బొట్టు కానీ క్రైమ్ కానీ క్రిమినల్ కానీ ఏమీ లేకుండా ఒక మామూలు మనుషులు మామూలు ప్రాబ్లమ్స్తో తీసిన ఇది మొట్టమొదటి సినిమా నా కెరియర్లో. అది కానీ అది చాలా క్లీన్ సినిమా అని అవుతుంది. కానీ క్లీన్ సినిమా కూడా నేను డర్టీగా తీస్తానో లేదా మనం రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. సో లెట్ మీ అంటే నేను కాన్స్టెంట్గా ఒక డిస్క్లైమర్ పెట్టుకుంటున్నాను నా అలవాటు. సో ఇప్పుడు రాకీ నన్ను ఇమిటేట్ చేసినట్టు ఇప్పుడు నేను అలా చేస్తానో లేదో నాకు తెలీదు, కానీ మీరందరూ అది నవ్వుతున్నారు కాబట్టి అలాగే ఉంటానని నాకు ఫీలింగ్ వచ్చి నేను దాని గురించి కూడా కొంచెం అండర్ ప్లే చేసి నేను చాలా సీదాగా సాదాగా ఉంటాను అని కలర్ ఇవ్వడానికి కూడా ట్రై చేశాను. సో ఐ థింక్ truth will be somewhere in between. How serious I am and how joking I am, how sarcastic I am, ప్రతి దానికి మధ్యలో ఎక్కడ ఉంటుంది. సో మీలో ఎవరికి కావాల్సిన ట్రూత్ వాళ్ళు తీసుకోండి, ఎవరికి కావాల్సిన అబద్ధం వాళ్ళు తీసుకోండి. I won't say I don't care. So I just wanted to say one important line I forgot. అంటే చాలామంది నువ్వు ఎంత తెలివిగా మాట్లాడుతావు, అన్ని లోకంలో అన్నీ తెలుసు నువ్వే అనుకుంటావు, ఇప్పుడు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు, నీ పెళ్ళి ఎందుకు ఫెయిల్ అయింది అని అడుగుతాను నేను. దానికి నేను ఇచ్చే చాలా షార్ట్స్ అండ్ కరెక్ట్ సమాధానం ఏంటంటే, నాకు మంచి భార్య దొరికింది, నా భార్యకి చెడ్డ మొగుడు దొరికాడు. థ్యాంక్స్. సినిమా ఎందుకు చూడాలి అనే దానికి ఒకే ఒక రీజన్. ఒకసారి నేను రాము గారితో షూటింగ్ అప్పుడు మాట్లాడుతున్నప్పుడు రాము గారు చెప్పారు ఒక మాట, నేను ఆఫ్టర్ లైక్ 10 years రంగీలా తర్వాత